నేచర్ మంత్రాలో యాక్చువల్లీ డయాబెటిస్‌కి సంబంధించిన స్పెషలిస్టులు అని జెప్పొచ్చు. ఎందుకంటే మేము పక్కాగా రిపోర్ట్‌లతో సహా మేము మాట్లాడబోతున్నాం. చూయించబోతున్నాం గూడా. హలీమా మీరు జూడండి ఫాస్టింగ్ షుగర్ ఆమెది 401 ఉంది. ఇప్పుడు 90కొచ్చింది. సో, ఎట్లా సాధ్యమైంది? మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఇంత మొత్తం రివర్స్ అయిపోతదా? రివర్స్ అవ్వడం అనేది చాలా ఈజీ. అందరూ ఏం చెప్తారంటే రివర్స్ కాదు, 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 కాదు అంటే అందరికి కాదు అంటున్నారిక. కానీ ఎందుకు కాదు? మరి వాళ్ళ అలవాట్లన్నీ ఎక్కడ రాంగ్ స్టెప్ ఏసారో అందుకు కదా వచ్చింది 401 హలీమాకి. ఏవో తిని ఏదో లైఫ్ స్టైల్ అనేది మొత్తం కంప్లీట్ కొలాప్స్ అయిపోయిన లైఫ్ స్టైల్ అది. హ్మ్. మరి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం ఎక్కడైతే షుగర్ లేనప్పుడు ఏవైతే అలవాట్లున్నాయో, ఏదైతే నేచర్ నుంచి మనం ఇప్పుడు అన్ని ఇస్తున్నామో, అక్కడి నుంచి కదా మన లైఫ్ స్టార్ట్ కావాలి. దాన్ని తీసుకొస్తున్నాం మనం. ఓకే. దానికి ఎప్పుడైతే తీసుకొస్తున్నామో సడెన్‌గా ఎంత ఉన్నా కూడా టక్కుమని పడిపోతుంది షుగరు. అచ్చా! ఓకే. అంటే మనకి అది రివర్స్ కాదనేది అది అంత అదే, నమ్మడానికి లేదండి అదే అది. సార్ షుగర్ ఆ! ఒస్తే ఇగ పోదు అంటారు జనరల్లీ. అవును. పోతది. అదే మనకి ఎక్కడ లోపం జరిగిందో అక్కడి నుంచి మనం తీసుకొచ్చినప్పుడు ఇంకెందుకు తగ్గదది? అందుకే అలా మరి అంత ఇదొక్కటే కాదండి. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి అట్లా. హ్మ్. ఆ! స్పెషల్లీ మనం హలీమాని తీసుకుంటున్నాం గాబట్టి ఎన్ని రోజులలో కంట్రోల్‌లోకొచ్చింది సార్? ఈమె కొన్ని టైం ఎక్కువ తీసుకుంది. అంటే ఎక్కువ లెవెల్ ఉంటే తొందరగా తగ్గిద్ది చాలా మందికి. కానీ ఈమెకేమైందంటే ప్రాబ్లమ్ ఆమెకి ఇన్సులిన్ ఉంది. ఒక 66 మళ్ళా టాబ్లెట్లు ఉన్నాయి చాలా. మళ్ళీ వీక్‌గా ఉందామె. ఇయన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికని కనీసం ఒక 3 మంత్స్ అలా పట్టింది ఆమెకి. 4 మంత్స్ పట్టింది.